ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క వాక్యం ధ్యానం చేసుకోవడానికి, ఆయన స్వరం వినడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి, బలపరుచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి మనం పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ మొదటి అధ్యాయంలో ఇప్పటి వరకు 11 వచనాలను మనం సంపూర్తి చేశాం, కంప్లీట్ చేశాము. ఈరోజు 12, 13 ఈ 2 వచనాలను మనం ధ్యానించుకోబోతున్నాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12, 13 వచనాలు నేను చదువుతాను, గమనించండి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు మిత్రులారా. ఈ 13వ వచనము యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి అన్నటువంటి మాటలతో ముగిసింది. మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనకిక్కడ కనిపిస్తుంది. చార్ల్స్ స్పర్జన్ గారు ఒక మాట అంటారు, క్రీస్తు రాకడపై ఉన్న నిరీక్షణే క్రైస్తవ జీవితానికి సుస్థిరమైన పునాది. కారు చీకటిలో దారి చూపే కాంతి తారల ఆ నిరీక్షణ ప్రకాశిస్తూ మన మనస్సులను ఈ లోక ఆకర్షణల నుండి విడదీసి పరలోకం వైపుకు నడిపిస్తుంది. కాబట్టి మిత్రులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ రెండవ రాకడ గురించి మనకు ఎంత ఆశ ఉన్నది. ప్రతిరోజు కూడా ఆయన రెండవ రాకడను గురించినటువంటి తలంపులు మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఒక రకమైన నిరీక్షణ, ఒక రకమైనటువంటి సిద్ధపాటు మనలో ఏర్పడుతుందన్నమాట. ఆటోమేటిక్గా మన మనస్సులోని ఆలోచనలు, మాటలు, క్రియలు ఒక దారిలోకి వస్తాయి. ఎందుకు? ప్రభువైన యేసయ్య వచ్చినప్పుడు మనం లెక్క అప్పగించాలి కదా, ఆయనను ఎదుర్కోవాలి కదా. మరి నేను ఈ విధంగా ప్రవర్తిస్తే ఆయనను ఎలా ఎదుర్కొనగలను? ఈ రకంగా ఆలోచన చేస్తే, ఈ రకంగా మాట్లాడితే, ఈ రకంగా ప్రవర్తిస్తే నేను ఆయనను ఎలా ఎదుర్కొనగలను అన్నటువంటి ఒక తలంపు ఎప్పుడు కూడా ప్రతి క్షణం మన హృదయంలో రన్ అవుతూ ఉండాలి. అప్పుడు మనము ఒక రకమైనటువంటి పరిశుద్ధ భయంతో జీవిస్తాము, మన ప్రవర్తనను కాపాడుకుంటాము, మన మనస్సును సరి అయిన దానిపైన మనం ఉంచగలం. మిత్రులారా, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చూడండి.
నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మీరు గమనిస్తే ఇక్కడ హృదయములో నుండి జీవధారలు బయలుదేరతాయి. కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మీరు అనుకోవచ్చు, ఎందుకు ఈ వచనాన్ని నేను చదువుతున్నానని. ఇప్పుడు మనం చదివినటువంటి వచనాలలో పేతురు గారు ఒక మాట ఏమని రాశారు? 13వ వచనం చూడండి. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. ఇక్కడ మనస్సు అనే నడుము కట్టుకొనుట అన్నటువంటిది హృదయాన్ని భద్రంగా కాపాడుకోవటంతో సమానం. ఎందుకంటే అక్కడ నుండే జీవధారలు బయలుదేరతాయి. మరి ఈ మనస్సు అనే నడుము ఎలా కట్టుకోగలము? ఎప్పుడు కట్టుకోగలము? నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై ఎలా ఉండగలము? ఎప్పుడు ఉండగలము? ఎప్పుడంటే మన మనస్సులో ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గురించినటువంటి ఆ ఆపేక్ష, ఆ ఆశ ఉండాలి. నేను ఆయన్ని ఎదుర్కోవాలి. ఆయన ఎదుర్కొన్నప్పుడు నన్ను నేను ఎంత పవిత్రంగా ఆయనకు కనపరుచుకోవాలి, సమర్పించుకోవాలి. ఆయన ఎదుట నేను నిలబడినప్పుడు ఆయన నన్ను చూసి ఎలా ఫీల్ అవుతాడు? ఆయన ప్రతిస్పందన ఎలా ఉంటుంది? బడా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడా? అటువంటి స్టేట్మెంట్కి, అంత గొప్ప రివార్డుకి నేను అర్హుడనా, అర్హురాలనా? ఆ తలంపులు మనలో ఉండాలి మిత్రులారా. అందుకని పేతురు గారు చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ రెండవ రాకడను ఒక ప్రధానమైన థీమ్గా ఈ వచనాల్లో ప్రజెంట్ చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ వచనాలను ఒకదాని తర్వాత ఒకటి ఈ వచనాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన పదాలను మనం పరిశీలన చేద్దాం. ఈ 12వ వచనం మీరు గమనిస్తే ఇక్కడ 3 రకాల గుంపులు ఉన్నాయి. మీరు బాగా గమనిస్తే ఇక్కడ 3 రకాల గుంపులు. ఎవరెవరు ఉన్నారంటే మొట్టమొదట ప్రవక్తలు ఉన్నారు, తర్వాత సువార్థికులు ఉన్నారు, తర్వాత దేవదూతులు ఉన్నారు. ఈ 3 రకాల గుంపులు ఈ 12వ వచనంలో ఉన్నారు. ఈ ప్రవక్తలు అనాది కాలము నుండి ఉన్నటువంటి వాళ్ళు, ప్రవచిస్తూ వచ్చినటువంటి వాళ్ళు దేవుని రక్షణ గురించి వాళ్ళకు తెలుపబడింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ వారికి తెలియజేశాడు. ఆయన పుట్టుక, ఆయన పరిచర్య, ఆయన శ్రమలు, ఆయన పునరుద్ధానము, ఆయన మహిమలోనికి ప్రవేశించడము, ఆయన ద్వారా లోకమునకు అనుగ్రహించబడుతున్నటువంటి గొప్ప రక్షణ, ఈ విషయాలన్నీ కూడా వాళ్లకు తెలుపబడ్డాయి. వాళ్ళు నిశ్చితంగా పరిశీలించారు. అయితే పరిశీలించడం మాత్రమే కాదు కానీ ఈ విషయాలు భవిష్యత్తులో రానయ్యున్నటువంటి మనందరి కొరకు అన్నటువంటిది వారికి తెలుపబడింది. కాబట్టి వారికి ఈ విషయాలు తెలుపబడ్డాయి, కానీ ఆ విషయాలను నిజంగా కళ్ళారా చూసి అనుభవిస్తుంది మనమే. కాబట్టి మనం ఒక రకంగా ధన్యులు వాళ్ళతో పోల్చుకుంటే. ఎందుకంటే వాళ్ళు ఈ విషయాలను చూడలేదు, మనమైతే చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి కాలం తర్వాత మనం ఉంటున్నాం. వాళ్ళైతే సిలువకు ముందున్నారు, మనం సిలువ తరువాత ఉన్నాం. ఒక రకమైన గొప్ప ధన్యులం మనం. అది ప్రవక్తలు చేసినటువంటి పని. అయితే ఇక్కడ ఒక మాట ఉంది. సువార్థికులు ఏం చేశారో చూడండి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా. సువార్త ప్రకటించింది ఎవరు? ఆ చెదరిపోయినటువంటి క్రైస్తవులకు. పేతురు గారు రాస్తుంది వాళ్ళకే కదా. ఈ టర్కీ ప్రాంతంలో చెదరిపోయినటువంటి క్రైస్తవులకు కదా. వాళ్ళందరికీ సువార్తను ప్రకటించింది ఎవరు? అపోస్తలులే. వాళ్ళు ఎలా ప్రకటించారు? పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించారు. ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనది. నేను ఇదివరకు కూడా మీకు చెప్తూ వచ్చాను, రెండు రోజుల క్రితము. దేవుని పరిచర్య అనేది జీవ మరణాలకు సంబంధించినటువంటిది. అది దేవుని రాజ్య ప్రణాళికలో. నా అంతటి నేను కోరుకుంటే, నా అంతటికి నేను లాక్కొని నా భుజాల మీద వేసుకుంటూ వచ్చేది కాదు. అది దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు, దేవుని ఎన్నిక, దేవుడిచ్చే భారం. ఇటీవల కాలంలో మనం చూసాం కదా,
ఐ థింక్ నేను ఇక్కడ మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆ ఉపమానాలు వివరించేటప్పుడు చెప్తూ వచ్చాను. ఈ తలాంతుల ఉపమానంలో తలాంతులు అన్నటువంటివి దేవుడిస్తాడు. ఇప్పుడు బెసలేలు అనేటువంటి వ్యక్తి కానీ, అహోలియాబు అనేటువంటి వ్యక్తి కానీ దేవుని గుడారమునకు సంబంధించినటువంటి పరికరాలను, ఆ ఆభరణాలను, ఆ వస్తువులను చేయడంలో ప్రత్యేకమైనటువంటి పిలుపును పొందుకున్నటువంటి వాళ్ళు, జ్ఞానమును పొందుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకు ఆ పని అప్పగించబడింది. అదేవిధంగా ఈ అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏర్పాటు చేయబడ్డారు. వాళ్ళు మాట్లాడింది పరిశుద్ధాత్మ వలన అని చాలా స్పష్టంగా పేతురు గారు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మన పరిచర్యలో వాస్తవంగా మనం కేవలం ఒక పాత్ర మాత్రమే, వాస్తవంగా నాయకుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా పనిచేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. కాబట్టి రెండవ గుంపు ఎవరంటే ఈ సువార్థికులు అన్నమాట. పరిశుద్ధాత్మ ద్వారా సువార్తను ప్రకటించినటువంటి వాళ్ళు. వాళ్లే ఈ ప్రవక్తల యొక్క విషయాలను ప్రజలకు తెలియజేస్తూ వచ్చారు. మూడవ గుంపు వచ్చి దేవదూతలు. దేవదూతల గురించి ఒక విచిత్రమైనటువంటి పదం ఇక్కడ వ్రాయబడింది. దేవదూతల కార్యములను తొంగి చూడగోరుచున్నారు. తొంగి చూడగోరుచున్నారు. దీన్ని గ్రీకు భాషలో పరాక్యుప్సాయ్ అనే పదం గ్రీకు భాషలో వాడబడింది అనమాట. దీని అర్థం ఏంటంటే వంగి ఒక విషయాన్ని చాలా నిశ్చితంగా పరిశీలించడం. చూడండి, ఒక్కొక్కసారి మనకే భూమి పైన ఏదైనా ఉన్నప్పుడు మనం కొంచెం ఎత్తుగా ఉంటాం కదా, మనకు కళ్ళు సరిగ్గా కనపడకపోతే కొంచెం వంగి చూస్తాం, కొంచెం వంగి దగ్గరగా చూస్తాం. ఎందుకు, అసలు ఏంటబ్బా ఇది అని చాలా స్పష్టంగా చూడటానికి ప్రయత్నం చేస్తాం కదా. ఆ విధంగా దేవదూతలు అంటే వంగి చూస్తున్నారంట. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అసలు దేవుడు ఒక మనిషిగా మారడం, ఏ పాపము ఎరుగునటువంటి ఆయన పాపముగా మారిపోవడం, సిలువలో చనిపోవడము, అది చాలా ఆశ్చర్యపోయారు. దేవదూతలకు ఎంతో అసలు మానవుల ఎడల దేవుడు చూపుచున్నటువంటి ప్రేమ వారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. అందుకనే వంగి నిశితంగా చూస్తున్నారంట. గ్రీకుల ఆ పదం మీరు కానీ దేవుని మందసం, పాత నిబంధన గ్రంథంలో దేవుని మందసాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ మందసం పైన 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబులు అలా వంగి కరుణాపీఠాన్ని అలా చూస్తూ ఉంటారు. అలాగా దేవదూతలు కూడా అలా వంగి ఈ భూమిపైన జరుగుతున్నటువంటి ఈ సువార్త కార్యాలను, దేవుని అద్భుతమైన ప్రేమను వాళ్ళు చూస్తూ నివ్వెరపోతున్నారు మిత్రులారా. అది 12వ వచనంలో. మరి 13వ వచనంలో చూస్తే మరి ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ రక్షణ, అపోస్తలులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించినటువంటి ఆ రక్షణ, దేవదూతలే నివ్వెరపోయి వంగి చూస్తున్నటువంటి ఆ రక్షణ, అంత గొప్ప రక్షణ మనకి ఇవ్వబడింది కదా. అంత గొప్ప రక్షణ మనకి ఇవ్వబడినప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉండాలో ఆ 13వ వచనం చెప్తుంది. 12వ వచనంలో ఆ రక్షణ ఎంత గొప్పదో ఉంది. 13వ వచనంలో మాత్రము మరి ఇంత గొప్ప రక్షణ పొందుకున్నటువంటి మన యొక్క ప్రతిస్పందన ఎలా ఉండాలంట? మనస్సు అనే నడుము కట్టుకొని, ఆ పదం గమనించండి, మనస్సు అనే నడుము కట్టుకొని మనం ఉండాలంట. మనస్సు అనే నడుము అంటే అర్థం ఏంటో తెలుసా? యాక్చువల్గా ఇక్కడ మనం కొన్ని సాదృశ్య రూపకాలను అర్థం చేసుకోవాలి. అంటే పేతురు గారు ఏం ఉపయోగించారంటే, ఆ రోజుల్లో యూదులు వాళ్ళు పొడుగైనటువంటి వస్త్రాలు వేసుకునేవాళ్ళు. పొడుగైనటువంటి వస్త్రాలు వేసుకున్నప్పుడు గబగబా ఒక పని చేయాలన్నా కానీ, పరిగెత్తాలన్నా కానీ, యుద్ధం చేయాలన్నా కానీ చాలా కష్టం. కాబట్టి పరిగెత్తాలి లేకపోతే యుద్ధం చేయాలి, అటువంటి సమయాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పొడుగు వస్త్రాన్ని బాగా నడుంకు గట్టిగా కట్టుకుంటారు. లేదంటే ఆ వస్త్రం కాళ్ళకు అడ్డం పడుతుంది. కాబట్టి కాళ్ళకు అడ్డం పడకుండా, వాళ్ళ పనికి అడ్డం పడకుండా ఉండడానికి ఆ వస్త్రాన్ని గట్టిగా నడుంకు కట్టుకుంటారు. అదనమాట ఇక్కడ నడుము కట్టుకొనుట అన్న పదము అలా ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారంటే మనస్సు అనే నడుము కట్టుకోండి.
ఎందుకు మనస్సులోనే మన ఆలోచనలన్నీ ఉంటుంది. మన మనస్సులో ఉన్న మన ఆలోచనలే మన కాళ్ళకు అడ్డం పడుతున్నాయి, మన ప్రవర్తనకు అడ్డం పడుతున్నాయి. కాబట్టి వస్త్రాలు నడుముకి ఎలా కట్టుకుంటారో ఆ రకంగా మీ మనస్సు అనే నడుము కట్టుకోండి, అంటే సిద్ధపడండి, అడ్డంకులు తొలగించుకోండి అన్నటువంటిది దాని అర్థం మిత్రులారా. మన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలను ఆ అడ్డాన్ని తొలగించుకోవాలి. అందుకని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మన మనస్సే యుద్ధ భూమి. మనం చేసే చాలా యుద్ధాలు మన మనస్సులోని ఆలోచనలకు సంబంధించినవే. అందుకని సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఆ వచనం మనం చదివాం. హృదయములో నుండే జీవధారలు బయలుదేరతాయి. కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి, అంటే మనస్సుని నడుము కట్టుకోండి. ఇంకా చెప్పాలంటే మీ ఆలోచనను బాగా పెట్టుకోండి. ఎలా ఉన్నాయి ఆలోచనలు? దేవుని గణపరిచే విధంగా ఉన్నాయా? ఇంత గొప్ప రక్షణ మీకు ఇస్తున్నాడు కదా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ రెండవ రాకడపై మీ మనస్సు ఉండాలి. నా యజమాను నేను ఎదుర్కోవాలి, నేనేం సమాధానం చెప్పాలి, నా పని విషయమై, నా మాటల విషయమై, నా కుటుంబ విషయమై, నా ఉద్యోగ విషయమై, నాకు ఇచ్చిన సమయము, నాకు ఇచ్చిన డబ్బు, నాకు ఇచ్చిన తలాంతులు, నాకు ఇచ్చిన సహోదరులు, వారి పట్ల నా బాధ్యత, వీటన్నిటి విషయమై నేనేం సమాధానం చెప్పాలి. కాబట్టి మన మనస్సు ఇటువంటి వాటికి సమాధానం చెప్పడానికి సిద్ధపడాలి మిత్రులారా. అందుకని ఒక మాటను చూడండి. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని, తర్వాత ఇంకొక పదం ఉంది, నిబ్బరమైన బుద్ధి గలవారై. నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి? దీని గ్రీకులో ఏమంటారంటే నెఫోంటెస్ అంటారు. నెఫోంటెస్. నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటో తెలుసా? మత్తుగా లేకుండా మెలకుగా ఉండే బుద్ధి. బాగా తాగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? నిబ్బరమైన బుద్ధి ఉండదు, అంటే స్పష్టమైన ప్రవర్తన ఉండదు, అటు ఇటు తూగుతూ ఉంటారు, మాటలు సరిగ్గా ఉండవు, ప్రవర్తన సరిగ్గా ఉండదు, బట్టలు సరిగ్గా ఉండవు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ప్రజలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఏం తెలియదు. నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటంటే నేనేం చేస్తున్నానో నాకు తెలియాలి, నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియాలి, నా ప్రవర్తన ఎలా ఉందో నాకు తెలియాలి, నా చుట్టుప్రక్కల ఉన్న ప్రపంచం అది నాకు ఏం చేస్తుందో నాకు తెలియాలి. అప్పుడు స్పష్టమైనటువంటి బుద్ధి, స్పష్టమైనటువంటి నిర్ణయాలు, స్పష్టమైన మాటలు. కాబట్టి మిత్రులారా, నిబ్బరమైన బుద్ధి అంటే మత్తులో లేకుండా ఆధ్యాత్మికంగా మేలుకొని ఉండండి. మీ భావోద్రేకాలను అవి నియంత్రించుకొని స్పష్టమైన ఆలోచన కలిగి ఉండండి. ఈ రెండు పదాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పదాలు మిత్రులారా. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కొన్ని వచనాలు చూద్దాం. అందుకని మీరు చూడండి బైబిల్ గ్రంథంలో ఒకసారి నిర్గమాకాండానికి రండి. నిర్గమాకాండం 12వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము. 12వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఒక పస్కా బలిని ఎలా తినాలి? వాస్తవంగా మీరు గమనిస్తే, మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఇజ్రాయేలు ప్రజలు ఇక ఈజిప్టును, ఐగుప్తును వదిలిపెడుతున్నారు. వాళ్ళ బానిస బ్రతుకులను వదిలిపెడుతున్నారు. దేవుని వాగ్దాన భూమిలోనికి ప్రవేశిస్తున్నారు. ఇక ఆ యొక్క బానిస బ్రతుకులు వదిలిపెట్టడానికి సిద్ధంగా వాళ్ళు పస్కాను భుజిస్తున్నారు. అయితే పస్కాను భుజించేవాడు ఎలా భుజించాలి? ఆ బానిస బ్రతుకులు వదిలిపెట్టేవాడు ఎలా భుజించాలి? వాగ్దాన దేశంలోనికి పోయేవాడు ఎలా భుజించాలి ఈ పస్కా బలిని? అక్కడ వ్రాయబడింది, మీ నడుములు కట్టుకోండి, చెప్పులు తొడుక్కోండి, కర్రలు చేత పట్టుకోండి. ఎన్ని దేని సూచిస్తున్నాయి? ఇంకా ఆ బానిస లోకాన్ని వదిలిపెట్టాలి, ఇక ఆ బానిస బ్రతుకును వదిలిపెట్టాలి. ఇక మనకు సమయం లేదు. నడుము కట్టుకోండి, చెప్పులేసుకోండి, కర్రలు పట్టుకోండి, తినండి, పదండి. అంటే ఆ సిద్ధపాటు ఎప్పుడంటే మన ప్రభు అయిన యేసు వస్తున్నాడు, ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు, నేను ఆయనను ఎదుర్కోవాలి, కాబట్టి ఇక నేను మెలకువగా ఉండాలి, సిద్ధపడు. అదనమాట ఇక్కడ దృక్పథం మిత్రులారా. అంటే ప్రభువైన యేసు యొక్క రెండవ రాకడ ఒక కేంద్రం అన్నమాట.
మన మన ప్రవర్తనకి, మన ప్రణాళికలకి మనల్ని సిద్ధపరచడానికి అదొక క్యాటలిస్ట్ అనమాట. క్యాటలిస్ట్ అంటే ఆ యొక్క ప్రాసెస్ని వేగవంతం చేసేటటువంటిది. అదేవిధంగా మీరు ఒక సందర్భం చూడండి, రాజులు మొదటి గ్రంథానికి రండి. రాజులు మొదటి గ్రంథానికి వస్తే అక్కడ ఒక వచనం చదువుదాం. రాజులు మొదటి గ్రంథంలో, రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయానికి రండి. రాజులు 18వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుతున్నాను, లేదా 43వ వచనం. తర్వాత అతడు తన దాసును పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా, వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా, అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి, నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వారిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గారివానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసిన గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయెను. ఇప్పుడు గమనించండి 46వ వచనం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరుగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. గమనించండి, ఇక్కడ రథము పైన ఆహాబు వెళుతున్నాడు. ఆహాబు కన్నా వేగముగా ఏలియా పరిగెత్తుకొని యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? నడుము బిగించుకొని. ఆ పదాన్ని గమనించండి, లేదంటే కాళ్ళకు అడ్డం పడుతుంది. అయితే దానికి ముందు ఇంకొక మాట ఉంది, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. మనకు కూడా మిత్రులారా, దేవుడు మన మనస్సుని నడుము కట్టుకోవడానికి ఆయన తన హస్తముతో బలపరుస్తున్నాడు. అక్కడ తెలుపబడిన యెహోవా హస్తము అది కేవలం ఒక చెయ్య అనుకున్నారు కాదు, దేవుని యొక్క ఆత్మ. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ నీకు నాకు ఇవ్వబడింది. దేవుడు పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. పరిశుద్ధాత్మను మనకు ఇచ్చాడు కాబట్టి ఆయన మనలను బలపరుస్తున్నాడు. అందుకని బైబిల్లో ఒక మాట, మనకు పిరికితనము కలిగినటువంటి ఆత్మను ఆయన ఇవ్వలేదు, మనకు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనిచ్చాడు, జ్ఞానం కలిగినటువంటి ఆత్మనిచ్చాడు, వివేచన కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. మనలను ఆయన తన శరీరములుగా, మన శరీరములను ఆలయములుగా చేసుకున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనం నడుం కట్టుకోవాలి, నడుం కట్టుకుని పరిగెత్తాలి. అంటే మన మనస్సు అనే నడుం కట్టుకుని పరిగెత్తాలి, మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటూ మనం పరిగెత్తాలి మిత్రులారా. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పినప్పుడు ఒక పదాన్ని ఉపయోగిస్తారు. చూడండి, లూకాసు సువార్త 12వ అధ్యాయానికి రండి. లూకాసు సువార్త 12వ అధ్యాయము 35, 36 వచనాలు చదువుతున్నా. మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు 40వ వచనం చూడండి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. అక్కడ సిద్ధముగా ఉండుడి, ఆ పదాన్ని గమనించండి. నడుములు కట్టుకుని ఉండండి అంటే సిద్ధముగా ఉండండి, మెలకువతో ఉండండి. మీ యజమానుడు ఎప్పుడు వస్తాడో అదే పేతురు గారు తన పత్రికలో ఒక మూలాంశంగా ఆయన చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారి వలె మీరు ఉండండి. నిజమే, మీరు శ్రమల్లో పోతున్నారు, సామాజిక బహిష్కరణను ఎదుర్కొంటున్నారు, అనేక రకమైన హింసల్లో మీరు పోతున్నారు. అయితే మీరు హింసల్లో పోయినా సంతోషంగా ఉండండి. ఎందుకంటే మీకు ఇవ్వబడిన రక్షణ మామూలు రక్షణ కాదు. ప్రవక్తలు ప్రవచించిన రక్షణ, పరిశుద్ధాత్మ అపోస్తలుల ద్వారా చెప్పుచున్నటువంటి రక్షణ, దేవదూతలు వంగి చూచుచున్నటువంటి రక్షణ,
ఒక గొప్ప రక్షణ మీకు ఇవ్వబడింది కాబట్టి ఈ శ్రమలు పెద్ద విషయాలు కాదు అసలు. ఇంత గొప్ప రక్షణ పొందుకున్న మీరు ఎప్పుడు ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అంతేగాని ఏందిరా ఆ కష్టం వచ్చింది, ఏందిరా ఈ కష్టం వచ్చింది, మనకే ఇన్ని కష్టాలు అని చెప్పి ఈ ఆలోచనలు కానీ మన హృదయంలో మన మనసులో అవరోధాలుగా ఏర్పడితే మనం ముందుకు పోలేం, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి. కాబట్టి పేతురు గారు వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారంటే మీ దృష్టిని ప్రభు యొక్క ప్రత్యక్షతపై పెట్టండి, రెండవ రాకడపై పెట్టండి. అప్పుడు మీరు సిద్ధపడతారు, మీరు ఈ శ్రమలలో మునిగిపోరు, ఎదుర్కొంటారు సంతోషంతో. ఎందుకంటే మీ యొక్క దృష్టి ఎక్కడ పెట్టారు? యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడపై పెట్టారు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు తర్వాత చదవండి, 6వ అధ్యాయంలో సర్వాంగ కవచంలో ఒక మాట ఉంటుంది, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని అని ఉంటుంది. నడుముని ఎలా బలపరుచుకుంటే సత్యముతోటి. ఏంటి సత్యము? దేవుడే సత్యము, ఆయన మాటలే సత్యము, ఆయన చెప్పినటువంటి ఆయన కార్యములే సత్యము. కాబట్టి మనము ప్రతిరోజు మిత్రులారా ఈ సత్యమును తినాలి. అది మనకు జీవాహారము, అది మనకు జీవజలము. సత్యముతోటే మన నడుము కొట్టుకోవాలి, మన మనస్సులను సిద్ధపరచుకోవాలి. మన మనస్సులో ఉన్న అవరోధాలను, ఆ అవరోధాలు ఏంటివో కాదు, విచిత్రమైన ఆలోచనలు, పవిత్రతకు వ్యతిరేకమైన ఆలోచనలు, పరిచర్యకు వ్యతిరేకమైన ఆలోచనలు, పరిశుద్ధతకు వ్యతిరేకమైన ఆలోచనలు, మనల్ని అంటే మెలకువగా ఉండనీయకుండా చేసే ఆలోచనలు, మత్తులోకి లాగేసే ఆలోచనలు, ఇటువంటి ఆలోచనలను మనం దూరం చేసుకోవాలి మిత్రులారా. కాబట్టి నేను ముగిస్తూ మనం 4 పాఠాలు మనం గమనించాం. ఒకసారి గమనించండి. మొట్టమొదటిది, మీకు అనుగ్రహించబడినటువంటి రక్షణ విలువను గమనించండి. ప్రవక్తలు ప్రవచించారు, అయితే దాన్ని అనుభవిస్తుంది మనము. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుల ద్వారా దీనిని మనకు తెలియజేశాడు. దేవదూతలు కూడా వంగి చూస్తున్నారు. మన రక్షణ ఎంత గొప్పదో ఒకసారి గమనించండి. రెండవది, మన మనస్సుని నడుము కట్టుకోవాలి, మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఎలా? సత్యముతో నింపుకోవాలి, అది రెండవది. మూడవది, మెలకువ కలిగి ఉండాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. ఎప్పుడు నిబ్బరమైన బుద్ధి అంటే మత్తులో ఉండకూడదు. డబ్బు మత్తులో, కొంతమందికి వ్యాపారం మత్తు, పేరు ప్రతిష్టల మత్తు, వ్యభిచారం అనే మత్తు, లేకపోతే అలసిపోయి కొంతమంది ఏందిలే, ఇటువంటి మత్తుతో నిండి ఉండొద్దు. మెలకువగా ఉండండి, నిబ్బరము కలిగి ఉండండి. ఆఖరి పాఠం, మన నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు వారి పైన ఉండాలి. ఆయన రెండవ రాకడను ఆపేక్షిస్తూ మనలను మనం సిద్ధపరచుకోవాలి. ప్రతిరోజు ఆ ఆలోచన మనం కలిగి ఉండాలి మిత్రులారా. కాబట్టి ఈ విషయాలను గ్రహించడానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి తన సమృద్ధి అయిన కృపను అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. నేను ప్రార్థనలో ప్రయత్నించకి జరువుగా కాపాడప్ప. ఈరోజు లేనిసార్లు దగ్గర స్పెషల్గా